టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రికి పత్రికల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కే లేదు, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం, తన ఉక్రోషాన్ని వెళ్ళగక్కడం, ఇదే గుంపు మేస్త్రి ఆలోచన. సమయం సందర్భం లేకుండా జర్నలిస్టుల మీద నోరు పారేసుకుంటున్న రేవంత్ రెడ్డి తాజాగా మరో మెట్టు దిగారు. జర్నలిస్టులని చెప్పుకునే వాళ్ల చెంపలు పగలగొట్టాలని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా రేవంత్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. జాతీయ ఛానళ్లైతే రేవంత్ తీరును తూర్పారబడుతున్నాయి. వాడు కూడా ఒక జర్నలిస్టేనా, సోషల్ మీడియా వాడు కూడా జర్నలిస్టేనా, జర్నలిస్టుల చంపలు వాయగొట్టాలంటూ రేవంత్ తిట్ల దండకం చదివాడు. యూట్యూబ్, సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేషనల్ మీడియా ఈ కామెంట్లపై కథనాలు నడిపింది. రేవంత్ నోటి దూలను అహంకారపు మాటలను దుయ్యబట్టింది. తాను ముఖ్యమంత్రి అన్న సోయి కూడా మరిచి గల్లీ లీడర్ కంటే హీనంగా మాట్లాడిన ఆయన మాటలను వినిపిస్తూ జాతీయ ఛానళ్లు మండిపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జర్నలిస్టులపై సీఎం రేవంత్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ అసలు అక్షర ముఖ్య రానోడు కూడా జర్నలిస్ట్ అంటూ వివిధ రకాలుగా వాళ్ళపై చాలా బ్యాడ్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా రేవంత్ వ్యాఖ్యలను అందరూ కూడా ఎండగడుతున్నారు. జాతీయ ఛానల్ అయితే ఏకి పారేస్తున్నాయి. అప్డేట్స్ దీనికి సంబంధించి ఖచ్చితంగా సునీత, మీరు చెప్పినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి తీరు 20 నెలలుగా వివాదాస్పదంగానే మారుతోంది. ఎక్కడ కూడా హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి జర్నలిజాన్ని కూడా పూర్తిగా తాను కించపరిచేలా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే మనకు నిన్న కనిపించాయి. ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో ఏదైతే నవతెలంగాణకు సంబంధించినటువంటి 10 ఏళ్ల వార్షికోత్సవంలో తాను కొన్ని కామెంట్స్ అయితే చేశారు. జర్నలిస్టులకు సంబంధించి సోషల్ మీడియా జర్నలిస్టులను కూడా విపరీతంగా తాను బూతులు తిట్టినటువంటి పరిస్థితులు, నిన్న ఆశ్చర్యకరంగా మాట్లాడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న సాయంత్రం వరకు జాతీయ మీడియా ఈ కథనాలన్నింటినీ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే జర్నలిస్టులు, సోషల్ మీడియా జర్నలిస్టులు ఉన్నారో సమాజానికి ఇటు ఎవరైతే ప్రజలకు వార్తలను చేరువేసేందుకు పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా పోరాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రోద్బలంతో గతంలో అధికారంలోకి వచ్చినటువంటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తనపైన చేసినటువంటి ట్రోల్స్ కావచ్చు, తనపైన చేసినటువంటి ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ప్రసారం చేసినందుకు వాళ్ళపైన కూడా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ అనేది వాళ్ళ ఇంటి పేరుగా పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కనీసం నమస్తే కూడా పెట్టట్లేదు అనే రీతిలో జర్నలిస్టులు నన్ను చూస్తున్నారంటూ కూడా తాను చెప్పినటువంటి నేపథ్యంలో జాతీయ మీడియా కూడా తన పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అమాధ్యతగా మాట్లాడడం, జర్నలిజాన్ని కించపరిచేలా, జర్నలిస్టులను చిన్న జర్నలిస్టు కాదు, పెద్ద జర్నలిస్టు కాదు, వాళ్ళు ఒక వృత్తిని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు సమాజంలో ప్రజలకు పెద్ద ఎత్తున ఏదైతే వాళ్ళ సమస్యలను చెప్పుకునేందుకు వేదికగా ఇటు మీడియా ఉంటుంది కాబట్టి వాళ్ళను కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా జాతీయ స్థాయిలో తెలంగాణ పరువును పూర్తి స్థాయిలో తీసినటువంటి పరిస్థితి. ఇది ఒకటే కాదు, అటు సీఎం కేసీఆర్ పైన కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ పైన కావచ్చు, కేటీఆర్ పైన కావచ్చు, ఒక హోదాలో ఉన్నటువంటి దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి పైన కూడా ఇష్టానుసారంగా, వయసులో పెద్దని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపించింది. తన సావును కూడా కోరుకున్నటువంటి సందర్భం. ఎక్కడ చూసినా తను కనీసం ఒక మంచి మాట చెప్పకపోగా పూర్తిగా ఇతరుల పైన ఏ సమావేశంలో చూసినప్పటికీ అటు జర్నలిస్టులను కావచ్చు, ఇటు గత ప్రభుత్వాన్ని కావచ్చు ఇష్టానుసారంగా తిట్టడం పైన జాతీయ మీడియా కూడా తన పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. తాను వెళ్ళినటువంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రి హోదా కూడా తన దగ్గర కనిపించట్లేదంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తన పైన పెద్ద ఎత్తున విపరీతంగా వెచ్చుకుపడుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తుంది. ఎక్స్ వేదికగానైతే పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా ఇటు పూర్తిగా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ఆయా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇమడలేక బయట కొన్ని సోషల్ మీడియాల ద్వారా
వాళ్ళు సొంతంగా సమాజానికి ఏదైనా ఒక సేవ చేయాలనే కోణంతో వచ్చినటువంటి జర్నలిస్టుల పైన కావచ్చు, ఇటు మెయిన్ మీడియా పైన కూడా పూర్తి స్థాయిలో తాను కొన్ని ఛానళ్లకు మాత్రమే, కొన్ని పత్రికలను మాత్రమే వెనకేసుకొని తన హోదాను తగ్గించుకునే విధంగా తాను వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా జాతీయ మీడియా స్థాయిలో కూడా తన పరువు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు నిన్న మనకు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాయి సునీత. అలాగే జర్నలిస్టులంతా కూడా ఒకటే అంటున్నారు కిరణ్, ఎన్నికల ముందు ఇదే జర్నలిస్టుల కాళ్ళ వేళ పడ్డారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కవరేజ్ కోసం సోషల్ మీడియా జర్నలిస్టుల గడ్డం పట్టుకున్నాడు. ఇప్పుడు డబ్బా కొడితేనే జర్నలిస్టులా, లేకుంటే కాదని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా కిరణ్. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గతంలో కూడా అదే సోషల్ మీడియాను వాడుకొని తాను ఏ విధంగా అధికారంలోకి రావాలి, గత ప్రభుత్వాన్ని పూర్తిగా చేసినటువంటి సంక్షేమం కావచ్చు, ఉన్నటువంటి అభివృద్ధిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో అభివృద్ధిని ఎక్కడికక్కడ కనుమరుగు చేసి అదే సోషల్ మీడియాను అవాస్తవాలు ప్రచారం చేస్తూ తాను గద్దెనెక్కారు. ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా తాను చేస్తున్నటువంటి వైఫల్యాలు, తాను చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులను కూడా ఎక్కడికక్కడ ఏకిపారిస్తున్నటువంటి జర్నలిస్టులను ఇటు తాను నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడడం అనేది జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, అటు తెలంగాణ నుంచి కావచ్చు, జాతీయ వ్యాప్తంగా కూడా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తన పైన విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఎందుకంటే సీఎం వ్యక్తిత్వానికి, అది సీఎం హోదాకు తగినట్టుగా మాట్లాడడం లేదు. తాను ఇష్టానుసారంగా మాట్లాడితే ఆలు రాని వాడు కూడా జర్నలిస్టులు అవుతున్నారంటూ కూడా తాను చేసినటువంటి కామెంట్స్ కు కనీసం సీఎం పదవికి నీకు ఆ అబ్రివేషన్ కూడా పూర్తిగా తెలియదు. ఆలు రాని వ్యక్తి నువ్వు సీఎం కాగలేంది, మేము పూర్తిగా చదువుకొని వచ్చి మేము జర్నలిస్టులు పట్టాలు పొంది మేము జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళను తమను ఏ విధంగా మాట్లాడతారంటూ కూడా వారు తన పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తన వ్యాఖ్యలను అయితే ఖండిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.